ప్రస్తుతం సినిమాకు భాషతో పని లేదు. కథ బావుండి పాజిటివ్ టాక్ వస్తే చాలు. ఏ భాషలో ఉన్నా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ బలపడిన తర్వాత ఎక్కువ సినిమాలు అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతున్నాయి. అయితే కొందరు మేకర్స్ మాత్రం ముందు తమ భాషల్లో సినిమా విడుదల చేసి అక్కడ మంచి విజయం సాధించిన తర్వాత ఇతర భాషల్లో డబ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యధర్ కూడా ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు సమాచారం. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ భారీ సంచలనం సృష్టించింది. అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లాంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్ గా కనిపించింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్స్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత కలెక్షన్లో ఊహించని దూకుడు చూపించింది. సుమారు 140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూలు రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన దురంధర్ దేశభక్తి అంశాలతో కూడిన స్పై యాక్షన్ థ్రిల్లర్, బలమైన కథ, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, పవర్ఫుల్ కాస్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా ఇప్పటి వరకు కేవలం హిందీలో మాత్రమే విడుదలైన మంచి టాక్ రావడంతో చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా భాషతో సంబంధం లేకుండా హిందీలోనే చూసినట్లు సమాచారం. ఇప్పుడు అదే పాజిటివ్ స్పందనతో దురంధర్ను తెలుగులో కూడా విడుదల చేయాలని దర్శకుడు, నిర్మాత ఆదిత్యధర్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 19న తెలుగు వర్షన్ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.